అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓల్టౌన్ అంటే గుర్తుకొచ్చేది గడియారం ఆసుపత్రి. గడియారం ఆసుపత్రికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలంతా కూడా ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి నిత్యం వస్తూ ఉంటారు. అయితే ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. సమస్యల మేట వేసిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చినుకు పడితే చాలు వరద వచ్చేస్తుంది. ఆ యొక్క వార్డులో కూడా మురికి కాలువలకు సంబంధించినటువంటి వాటర్ ప్రవాహం పెద్ద ఎత్తున లోపలికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో రోగులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. నిన్నటి రోజున పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి వర్షపు నీరంతా కూడా ఈ కాలువల ద్వారా వచ్చినటువంటి మురికి కంపు కూడా ఈ ప్రాంతంలో మేట వేసిన పరిస్థితి ఉంది. ఈ కాంపంలో వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనం నిన్న వార్డులో చూసినట్లయితే ఎవరు కూడా కూర్చొని వైద్యం చేయించుకోలేని పరిస్థితి, మంచాల వరకు పై వరకు మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అప్రమత్తమైనటువంటి మున్సిపల్ శాఖ సిబ్బంది ఇప్పుడే ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే క్లీనింగ్ లేకనే మురికి కాలువల్లో వచ్చేటువంటి వర్షపు నీరు కానీ మురికి నీళ్లు ప్రవాహం వెళ్ళకపోవడంతో వచ్చినటువంటి గంట పాటు కురిసినటువంటి వర్షానికి ఆ నీరంతా చేరినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మున్సిపల్ సంబంధించిన సిబ్బంది మాత్రం క్లీనింగ్ కార్యక్రమాలను అయితే కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది సిపిఐ నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు గడియారం ఆసుపత్రి పేదలకు ఇక్కడ వైద్యం చేయించడానికి కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పనిచేసిన పరిస్థితి. అసలు ఈ యొక్క ఆసుపత్రి పరిస్థితి ఏంటి? కర్నూలు నగరంలో చాలా అతి ప్రాచీనమైనటువంటి ఆసుపత్రి గడియారం ఆసుపత్రి. ఎందుకంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించినటువంటిది. ప్రసూతి కాన్పులకు, అదేవిధంగా కుటుంబ నియంత్రణ కాన్పులకు పెట్టింది పేరు ఈ హాస్పిటల్. ఎందుకంటే చాలామంది కర్నూలు నగరంలో దాదాపు చాలామంది ఇక్కడనే జన్మనిచ్చినటువంటి హాస్పిటల్. చిన్నపాటి వర్షం వచ్చినా నీళ్ళతో నిండుకుపోయి అట్లే డ్రైనేజీ వాటర్ పైకి ఎగదోసి ఆ రకంగా వచ్చే పరిస్థితి ఉంది. నిన్న కురిసిన వర్షం వల్ల ఇక్కడ చాలా భయభ్రాంతులకు గురైనారు. పేషెంట్లంతా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హాస్పిటల్కి నీళ్ళు వచ్చి ఇక్కడంతా నీళ్లు నిండుకపోయి రోడ్డు దాకా నిండుకొని పోయి చాలా దుర్భరమైన పరిస్థితి. క్రిమి కీటకాలతో ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ పైకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి పేషెంట్లని కనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మినిస్టర్ కూడా వచ్చి పర్యటించినాడు. మేము మున్సిపల్ కమిషనర్కి ఒక అర్జీ ఇస్తే ఆయన వచ్చి మినిస్టర్ వచ్చి పర్యటించినాడు. ఆ తర్వాత కమిషనర్ వచ్చి పర్యటించినారు. ఎంతమంది వచ్చినా అధికారులు దీని పరిస్థితి అయితే మారడం లేదు. మేము కోరేది ఏమంటే, అయ్యా ఇది చాలా పురాతనమైనటువంటి హాస్పిటల్. ఈ కాన్పులకి మహిళలు ఎక్కడికి పోరు, ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు వైద్యం తీసుకునే పరిస్థితి లేదు పేదలకి, నిరుపేదలు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా. కనుక మేము కోరేది ఏమంటే దీన్ని తక్షణమే మరమ్మతులు చేయించాలా. అట్లా ఇక్కడ ఉంది ఓ పెద్ద డ్రైనేజ్ ఉంది, బయట నుంచి వచ్చే డ్రైనేజీ దీంట్లో తీసుకుపోవడం అనేది జరిగింది. తక్షణం దీన్ని డైవర్షన్ చేయాలా. దీన్ని డైవర్షన్ చేస్తే ఇక్కడ నీళ్లు ఆగవు. కాబట్టి దానికి తక్షణ చర్యలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకునేలా. ఇంకోటి ఏమంటే ఇక్కడ స్టాఫ్ని, డాక్టర్లని, సిబ్బందిని నియమించేదేమో డిఎంఎండ్హెచ్ఓ, కానీ ఈ బిల్డింగ్ నిర్వహణ మాత్రం మున్సిపాలిటీ. వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేక ఇక్కడ ఉండే పేషెంట్లని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కనుక దయచేసి మేము కోరేది ఏమంటే అధికారులను కావచ్చు, అట్లే ప్రజా పాలకులని కావచ్చు, తక్షణమే స్పందించి ఈ రెండు శాఖల మధ్యన సమన్వయం ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే ఈ సమస్యని, ఈ డ్రైనేజీని తొలగించాలా. ఇట్లా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కారం మార్గం చూపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఈ ఓల్టౌన్ వాసిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి హాస్పిటల్ సార్, ఇది చాలా దినాల నుంచి ఇదే పరిస్థితి ఉంది సార్. మనం ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఫోటో దింపి కమిషనర్ గారికి పెడితే వచ్చి క్లీన్ చేస్తారు. కానీ ఈ పొద్దున పూట పగలు పూట అయితే మనం పెట్టవచ్చు. నిన్న చూసినారు మీరు, మేము వీడియోలో పెట్టినాము. దాదాపు 15 మంది దాకా పేషెంట్లు ఉన్నారు. కింద మంచం కింద దాదాపు ఒక 6 ఇంచుల పైన నీళ్ళు వచ్చింది. పగులు అయితే కొంచెం బయటికి రానికి అవకాశం ఉంటుంది. కానీ రాత్రిపూట వచ్చింది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము పదే చెప్తున్నాము, ఇది శాశ్వతమైన సమీక్ష లేకున్నాక మీరు కట్ చేసేయండి అని. ఎందుకంటే ఇక్కడ పెద్ద కాలువ, ఇది దాదాపు 5 అడుగుల లోతు, 4 అడుగుల లోతు ఉంది. కింది పోయేతాళ్లకు 2 అడుగుల లోతే ఉంది. కానీ పైనుంచి వచ్చే ఎక్కువ నీళ్ళు ఆడ పోయేతాళ్లకు చిన్నగా ఉంది కాలువ. ఆ కాలువ కన్నా పెద్ద చేసేసి, ఇంకొకటి ఈ కాలువ మించిన బజారు పాత బస్టాండ్ కాడి నుంచి వచ్చే నీళ్ళు, రాధాకృష్ణ టాకీస్ పాత బస్టాండ్ కాడి నుంచి వచ్చే నీళ్ళు కూడా దీంట్లోనే కలిపినారు. గతంలో అవతలి పోతుండే, అప్పుల బజార్ కాడి నుంచి పోతుండే, ఇక్కడ డివైడ్ చేసి కాలువ కలగొట్టేసినారు. అప్పుడే చెప్పినాం మేము, సార్ ఇక్కడ చిన్న కాలువ ఉంది, ఇది కలిపొద్దండి అని అప్పుడు గతంలో ఉన్న కమిషనర్ గారు, ఏ గారికి కూడా చెప్పినాం. కాదే వినలే ఆ మాట ఆ రోజు. కానీ ఆ రోజు ఏంటుంటే ఇప్పటివరకు ఈ పరిస్థితి రాదు.
ఇంకొకటి మీరు చూడండి, బోర్ వేసినారు, మొన్న రిపేర్ చేసి పోయినారు, ఇప్పుడు నీళ్ళు లేదు. పేషెంట్లకు నీళ్ళు కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ముందర చూడండి, మీరు చెట్లు మొలిచి గోడ పడిపోతుంది. ఇప్పుడు మీరు పోయి ఆడ ఫోటో కొట్టి చూడండి, చాలా కిరాకులు వచ్చేసి దొల్లిపోతుంది. ఈ గడియారం హాస్పిటల్ అని చాలా పేరు ఉంది కర్నూలులో మనకు. ఇందాక చెప్తున్నారు, దాదాపు పుట్టిన వాళ్ళు మినిస్టర్లు అయినారు, కమిషనర్లు అయినారు, ఏదేదో గొప్ప మహానుభావులు అయినారు. కానీ ఈ హాస్పిటల్, జన్మించిన హాస్పిటల్ చూస్తే డిబ్బ మాదిరిగా అయిపోతుంది, తయారైపోతుంది. మీరు దయచేసి ఇప్పుడన్నా దీనిపైన చర్యలు తీసుకొని దీనికి అభివృద్ధి చేయాలని, తీర్చిదిద్దాలని మనం కోరుతున్నాం సార్. రైట్. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ యొక్క నిర్వహణ సరిగా లేనందువల్లే మొత్తం వర్షపు నీరు వస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలువ నిన్న వచ్చినటువంటి గంట పాటు కురిసినటువంటి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే కాలువ ఉప్పొంగడంతో ఈ వార్డు లోపలికి నీళ్లు వెళ్ళి మురికి కంపంతా కొట్టేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఒకవైపు మున్సిపాలిటీ, మరోవైపు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమన్వయ లోపం వల్ల జరిగేటువంటి వ్యవహారము, మరోవైపు ఈ క్లీనింగ్ సంబంధించి కర్నూలు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అదేవిధంగా ఎప్పటికప్పుడు కాలువలు క్లీన్ చేసినట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులతో పాటు స్థానికులు చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే చూసుకుంటే గడియారం ఆసుపత్రి చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పాలించినటువంటి కాలంలో ఈ ఓల్డ్ టౌన్కి పెద్ద ఆరోగ్య సంజీవనిగా ఉన్నటువంటి హాస్పిటల్ ఈరోజు సమస్యల్లో ఉంది. ఈ మురికి వర్షం వస్తే చాలు మురికి కుంపలతో పడిపోయేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఉన్న పరిస్థితి నిన్నటికి వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే, మున్సిపల్ సిబ్బంది వచ్చిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశారు. అయితే వార్డులో ఇక్కడ దాకా సుమారుగా 2-3 అడుగుల దాకా నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజున హాస్పిటల్ మొత్తంగా చూసుకుంటే మనం నిన్న విజువల్స్ పరిశీలించినట్లయితే ఒకవైపు మురికి కంపు కొట్టేటువంటి నీరు పైదాకా వచ్చినాయి. హాస్పిటల్ ఈ బెడ్లపైనే పేషెంట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తే ఏమవుతుందనేటువంటి భయాందోళన చెంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చెప్పడమా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చెట్ల మల్లాపురం సార్ మాది. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈరోజు వచ్చినాం సార్, ఆపరేషన్కి వచ్చినాం, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చినాం. వర్షం ఎక్కువైతే ఇక్కడంతా చాలా గలీజ్గా ఉంటుంది సార్, నీళ్ళంతా వచ్చేస్తాయి, డ్రైనేజ్ నీళ్ళంతా వచ్చేస్తాయి, ఇక్కడంతా ఉండదు సార్ సరిగా. ఎన్నేళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తుంటారు? నేను 16 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడికి, ట్యూబెక్టమీ కేసులు తీసుకొని వస్తాను సార్ ఇక్కడికి. అవును సార్. వర్షం వస్తే పరిస్థితి ఏంటి? చాలా వరస్ట్గా ఉంటుంది సార్, ఇక్కడ నీళ్ళంతా వచ్చేసి చాలా గలీజ్గా ఉంటాయి సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం చాలా అధ్వానంగా అనిపిస్తున్నాయి. హాస్పిటల్లో రోగులు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. హాస్పిటల్కి రోగం వచ్చింది, ఆ రోగం నివారణ కోసం, నియంత్రణ కోసం వస్తామనుకుంటే మాత్రం కొత్త రోగాలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఈ కర్నూలు ఉన్న గడియారం హాస్పిటల్లో కనిపించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా హాస్పిటల్ సంబంధించిన ఈ మురికి కంపు కొట్టకుండా ఇక్కడ వచ్చేటువంటి వాటర్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు ఒకవైపు ఈ మున్సిపల్ కాలువలు క్లీన్ చేస్తూనే మరోవైపు వర్షానికి వచ్చేటువంటి వరద నీరు లోపలికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.